హాథీరామ్జీ మఠం బాధ్యతలు బంజారాలకు అప్పగించాలని ఎంపీ ఈటెల రాజేందర్ తెలంగాణ బంజారా నాయకులు కోరారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ డిప్యూటీ స్పీకర్ జాతోట్ రామచందర్ నాయక్, ఎంపీలో ఈటెల రాజేందర్, బలరాం నాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్ దర్శించుకున్నారు. హాథీరామ్జీ బాబా మఠానికి చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయని ఈటెల రాజేందర్ అన్నారు. మఠాన్ని కూల్చివేయకుండా కొనసాగించి మిగిలిన భూముల్ని కాపాడాలని ఈటెల కోరారు. మఠానికి సంబంధించిన బాధ్యతలు బంజారాలకు అప్పగించాలని బలరాం నాయక్ విజ్ఞప్తి చేశారు. ఆనాడు మాత్రం వెంకటేశ్వర స్వామిని కంటికి రెప్పలుగా కాపాడుకున్న మహనీయుడు హాథీరాం బాబా గారు ఇవాళ వారి మఠం ఇవాళ ఏ మఠాల పేరున్నా కూడా భగవంతుని దర్శనంలో భగవంతుని సేవలో నిమగ్నమైనటువంటి హాథీరాం బాబా గారి పేరిట కొన్ని వేల ఎకరాలు ఆనాడే స్వయంగా నాకు ఇన్ని రకాల సేవలు చేస్తున్నటువంటి హాథీరాం బాబాని హరుడు నాకంటే ఉన్నత స్థానంలో ఉండాలి, ప్రజలు ఇచ్చేటువంటి కానుకలు కూడా ఇవాళ వారికే చెందాలని చెప్పి స్వయంగా ఆదేశించిన మహనీయుడు భగవానుడు ఇవాళ వెంకటేశ్వర స్వామి. కాబట్టి ఈ చరిత్రని మనం మర్చిపోయినాం, ఆ బాధ్యతల్ని మనం మర్చిపోయినాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే సంస్కృతి, ఒకటే భాష, ఒకటే పద్ధతి కలిగిన జాతి రకరకాల పేర్లతో ఉండొచ్చు దేశవ్యాప్తంగా. అది తెలంగాణలో లంబాడ జాతిగా ఉండొచ్చు, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక రకంగా ఉండొచ్చు. కానీ ఇవాళ అందరి సంస్కృతి, అందరి సాంప్రదాయాలు మాత్రం ఒకే పద్ధతి ఉన్నాయి. ఇవాళ మళ్ళీ హాథీరాం బాబా గారి యొక్క చరిత్రని కనుమరుగు కాకుండా ఉండాలని, హాథీరాం బాబా ఈ జాతికి అందించినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పి పార్టీలతో సంబంధం లేదు, జెండాలతో సంబంధం లేదు, రాజకీయాలతో సంబంధం లేదు. ఈ సంబంధం అతి విశ్వాసానికి సంబంధించిన సమస్య. కాబట్టి ఇవాళ మొత్తం మేమందరం కూడా తెలంగాణ వ్యాప్తంగా, మహారాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా హాథీరాం బాబా ట్రస్ట్ని దాన్ని కొనసాగించి దాన్ని పూర్తిగా ఈ జాతికే హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈటెల రాజేందర్ గారు, అదేవిధంగా డిప్యూటీ స్పీకర్ డాక్టర్ రామచంద్ర గారు, అదేవిధంగా మన సీతారాం నాయక్ ఎక్స్ఎంపీ మహబూబాబాద్, అదేవిధంగా మా జగన్నాథరావు గారు, మా మోహన్ నాయక్ గారు, ఎంతోమంది అన్ని రాష్ట్రాల నుంచి, మహారాష్ట్రే కాకుండా, తెలంగాణ కాకుండా, ఆంధ్రే కాకుండా అన్ని రాష్ట్రాలు, కర్ణాటక, అన్ని తమిళనాడు, అన్ని రాష్ట్రాల నుంచి బంజారా సోదరుల పాపులేషన్ 12 కోట్ల ఉన్నప్పటికీ ఒకటే భాష. యూరోప్లో చూసినా ఒకటే భాష, పాకిస్తాన్లో చూసినా ఒకటే భాష, ఒక భాష తీరున్న మేము బంజారా సోదరులు. ఆ రోజుల్లో స్వామివారి గుడి ఎప్పుడు కట్టించారో అదే సమయంలో, అదే కొన్ని వందల వేల సంవత్సరాల ముందు కూడా హాథీరాం బావాజీ గారికి మఠాన్ని కట్టారు. కింద పైన వారి పేరు మీద ఎన్నో భూములు ఉన్నాయి. అన్ని కూడా ఆస్తులన్నీ కూడా ఎక్కడికక్కడిగా మాయమై ఉన్న ఆస్తులన్నా పరిశీలించుకోవాలి.